Hi friends, this is Pradeep. So welcome to my channel. సో ఫ్రీ పోల్ ఓటింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. ఎందుకంటే అందరికీ ఎవరెవరు నామినేషన్‌లో ఉన్నారని తెలిసిపోయింది కాబట్టి అందుకని ప్రీ పోల్ ఓటింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. కానీ ఓటింగ్ విషయంలో చూస్తే అద్భుతాలే జరుగుతున్నాయి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరు ఊహించిన వ్యక్తి టాప్‌లో కూర్చోవుంటే అందరూ అంతకుముందు నామినేషన్‌లకొచ్చినప్పుడు ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు ఢమీల్న డేంజర్ జోన్‌లోనే ఉంది. అంటే ఈ రోజుతో డేంజర్ జోన్‌లో ఉందని చెప్పలేం కానీ, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మాత్రం ఓట్లు కూడా చాలా తక్కువున్నాయి ఆ క్యాండిడేట్‌కి. సో, అవన్నీ కూడా చెప్పుకుందాం. సో, ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లేదా పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతది. నాలాంటి కొత్త యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేయండి. ఇదొక్కటే నేను కోరేది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 3 వారాలు జరిగిపోయినాయి. సో, 3 వారాల్లో వాళ్ళ యొక్క స్టామినా, వాళ్ళ గేమ్ పెర్ఫార్మన్సు, వాళ్ళ పర్సనల్ డెవలప్‌మెంట్ బట్టి ఓటింగ్ అనేది పడతా ఉంటది. సో, ఇక్కడ ప్రజలకి అంటే ప్రేక్షకులకి ఏమంటారు ఆ రిలేషన్‌షిప్ ఏర్పడితేనే ఓట్లేస్తారు. కాస్త రఫ్‌గా, రూడ్‌గా ఉంటే వాళ్ళు ఓట్లు వేయరు. సో, కనెక్షన్ కట్ అయిపోతదనమాట. సో, ఇప్పుడు మనం చూసుకుంటే నబీల్ అసలు ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడతను. టోటల్‌గా 28-29% ఫస్ట్ డేనే వచ్చిందంటే ఇతను టాప్ 5లో ఉండడానికి అవకాశాలైతే ఉన్నాయి. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేదాకా మనం చెప్పలేం గానీ, కానీ ఓటింగ్ మాత్రం దద్దరిల్లుతుంది. తర్వాత ప్రేరణ ఒక ఆడ పులిలాగా ఆడింది ఎక్స్ గుడ్‌లో. యష్మి గాని వాళ్ళిద్దరు గాని. సో, చాలామంది కనెక్ట్ అయ్యారు. అందుకని లాస్ట్ వీక్ గూడా ఓటింగ్ బాగా పడింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికైతే 20-21 దాకా పడతా ఉంది. తర్వాత మణికంఠ ఇతను ఓటింగు వారం తగ్గుతూ వస్తుంది. కారణం ఏంటంటే అతను చేసే చేష్టలు కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, లేదా అతని యాటిట్యూడ్ కావచ్చు, ఇవి ఫస్ట్‌లో కాస్త సింపతి వర్కౌట్ అయినా తర్వాత అతను మాట్లాడే మాటలు కొన్ని ఉన్నాయి చూసారు. అవి జనాలు నమ్మడం లేదనమాట. అందుకని అంత ఓటింగ్ తగ్గిపోతుందనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో రాయండి. తర్వాత ఆదిత్య గారు ఉన్నారు ఇక్కడ. బిఫోర్ వీక్‌లో డేంజర్‌లో ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు కింద నుంచి మూడో వ్యక్తి. అంటే మొన్న ఎక్స్ టాస్క్‌లో చాలా బాగా ఆడాడు అతను. చాలామంది పృథ్వీ లాంటోళ్ళు కంట్రోల్ చేశాడు. సో, ఒక పెద్దలాగా అందరికి చెప్తున్నాడు. సో, అది నచ్చుండొచ్చు జనాలకి. అతనికైతే 11-12% అయితే ఉంది. తర్వాత పృథ్వీ ఇతనికి 9-10 10-11 ఆ రేంజ్‌లో పడతా ఉంది. చివరిగా మన సోనియా ఉంది. ఈ సోనియాకి 8-9% వాళ్ళకి ఈళ్ళకి చాలా తేడా కూడా ఉంది. సో, ఈరోజే కాబట్టి మొదటి రోజు చెప్పలేం. ఇంగ ఆమె స్కిల్స్‌ని బట్టి, ఆమె ఆడే ఆటలను బట్టి, గేమ్‌లో కూడా పెద్దగా పెర్ఫార్మన్స్ ఏం లేదు. ఆ ఒక్క గేమ్ ఆడితే అది కూడా కాలీఫ్లవర్ అది నిఖిల్ వల్ల ఆ గేమ్ గెలిసింది వాస్తవంగా కూడా. లేకపోతే ఖచ్చితంగా అవతల వాళ్ళు గెలిచుండేవాళ్ళు. సో, ఇక్కడ గేమ్ పరంగా కూడా ఏం లేదు. ఊరికే మాటలు మాట్లాడుతది. నామినేషన్స్ అప్పుడు ఎదుటి వ్యక్తికి పాయింట్స్ పెట్టదు. అది మాత్రం కన్ఫర్మ్. దాంట్లో అభినందించాలి. కానీ గేమ్ పరంగా వస్తే మాత్రం డల్లే. సో, ఇంకా రాబోయే రోజులు ఈ వారంలో గేమ్ డెవలప్ చేసుకొని అదే కాకుండా జనాలకి నచ్చడం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూర్చొని 24 గంటలు నిఖిల్ దగ్గర కూర్చొని ఆ పోస్ట్ కొరకు మాటలు చెప్పుకోవడం, ఒక్కరికి ఉపయోగం లేని మాటలు చెప్పడం జనాలకి నచ్చడం లేదు. అందుకని ఓట్లు పడలేదేమో అనుకుంటున్నా. థాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మీతో మరొక వీడియోతో వస్తాను. థాంక్ యూ వెరీ మచ్.